వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆత్మ సమీక్షల పర్వం మొదలైంది. 10 ఏళ్ల పాటు తిరుగులేని అధికారంతో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు తన వైఫల్యాలను బాహటంగానే అంగీకరిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతున్నాయి. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు తమకు మధ్య దూరం పెరిగిందని ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు. మరి ఈ దూరాన్ని తగ్గించుకోవడానికి కేటీఆర్ వేస్తున్న కొత్త వ్యూహం ఏంటి? ఆయన చేయబోయే పాదయాత్ర బీఆర్ఎస్ కు పునర్వైభవం తెస్తుందా? అదేంటో ఇప్పుడు చూద్దాం. కేవలం పాలనాపరమైన నిర్ణయాలే కాకుండా పార్టీ పేరు మార్పు కూడా తమకు నష్టం చేకూర్చిందంటూ నిజం ఒప్పుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దానికి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ 10 ఏళ్ల పాలనలో తాము ప్రజలకు విపరీతంగా దూరమయ్యామని, అది అక్షర సత్యమని ఆయన ఒప్పుకున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం వల్ల తాము రాజకీయంగా చాలా నష్టపోయామన్నారు. ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయిన గులాబీ జెండా టీఆర్ఎస్ పేరుకు ఉన్న సెంటిమెంట్ ను తాము చేతులారా వదులుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ పార్టీని టీఆర్ఎస్ గానే చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని, తాము కూడా అదే ఆలోచనలో ఉన్నామని కేటీఆర్ హింట్ ఇచ్చారు. పార్టీ మూలాలను మర్చిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. కేటీఆర్ తాజాగా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త చర్చకు దారితీసింది. ప్రజలతో నాయకత్వానికి పెరిగిన ఈ గ్యాప్ ను నివారించడానికి కేటీఆర్ పాదయాత్రను ఆయుధంగా ఎంచుకున్నారు. 2027లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తారని ఆయన ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పాత పాలనలో జరిగిన వైఫల్యాలు, తెలంగాణకు నష్టదాయకమైన నిర్ణయాల పట్ల ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించారు. నేరుగా కార్యకర్తలతో ప్రజలతో మమేకం అయితేనే మళ్లీ నమ్మకాన్ని పొందగలమని కేటీఆర్ భావిస్తున్నారు. తల్లిదండ్రులకు మనం మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ వారు బాధపడే పనులు మాత్రం చేయకూడదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలోని లోపాలను ఎత్తి చూపుతున్నాయి. కేటీఆర్ పాదయాత్ర నిర్ణయంపై రాజకీయ విశ్లేషకులు భిన్నంగా స్పందిస్తున్నారు. పాదయాత్ర చేస్తేనే అధికారంలోకి వస్తాం, ముఖ్యమంత్రి అవుతాం అనే ఒక భ్రమ రాజకీయాల్లో కమ్ముకుని ఉండటం దురదృష్టకరమని వారు అభిప్రాయపడుతున్నారు. కేవలం నడక వల్ల ఓట్లు రాలవని, ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం అవసరమని వారు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికీ జనంలోకి వెళ్లే సరైన సోయి బీఆర్ఎస్ అధినేతకు గానీ, ద్వితీయ శ్రేణి నాయకులకు గానీ లేదని విమర్శలు వస్తున్నాయి. గతంలో జరిగిన తప్పులకు ప్రజలకు క్షమాపణలు చెప్పడం ద్వారానే మళ్లీ వారి ఆదరణ పొందగలరని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బీజేపీతో పొత్తు విషయంపై కూడా కేటీఆర్ కీలక స్పష్టత ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకోబోమని ఆయన ఖరాఖండిగా చెప్పారు. అలాగే డీలిమిటేషన్ వల్ల అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని, అప్పుడు తాను సిరిసిల్ల నుంచి కాకుండా కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. ఈ మార్పులు చేర్పులు బీఆర్ఎస్ ను మళ్లీ బలోపేతం చేస్తాయా అన్నది వేచి చూడాలి. ఎన్నికలకు చాలా రోజుల ముందే కేటీఆర్ చేస్తున్న ఈ ఆత్మ సమీక్ష పార్టీని గట్టెక్కిస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి. రాజకీయ క్షేత్రంలో కేటీఆర్ వేస్తున్న ఈ అడుగులు ఎలాంటి ఫలితాలను ఇస్తాయన్నది చూడాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.